హాయ్ బ్రో, మీ నేమ్ ఏంటి? రామ్ చరణ్ తేజ. రామ్ చరణ్ తేజ్. ఓకే, ఫైన్. పవన్ కళ్యాణ్ గారు ఓజీ మూవీ వస్తుంది కదా ఫ్యూచర్లో. సో ఎలా ఉండబోతుంది అంటారు? మూవీ ఎలా ఉంటుంది అంటారు? సూపర్ హిట్ వేరే లెవెల్. ఫ్యాన్స్ ఇప్పుడు మేము ఆ సినిమా కోసం వెయిట్ చేస్తున్నాం. అంటే చాలా పొలిటికల్లోకి వచ్చారు కదా, మరి ఈ మూవీ ఎలా ఉండబోతుంది అంటే కాన్సన్ట్రేషన్ ఉండిద్ది అంటారు ఓజీలో? మనం అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి. సూపర్ హిట్ అయిపోద్ది, బ్లాక్ బస్టర్. ఎందుకు అంత నమ్మకం ఏంటి? ఫ్యాన్స్ ఫాలోయింగ్ వల్ల పెరిగిపోద్దండి. ఓకే. మరి గతంలో చేశారు కదా అలా ఫైట్ సీన్స్ కానీ వేరే లెవెల్ మాస్ స్టైల్స్ కానీ ఆ కాన్సెప్ట్స్ ఉంటాయంటారా ఓజీలో? ఉంటాయి ఉండాలి, ఉంటాయి. ఉంటాయి. మరి అదేవైతే పొలిటికల్లోకి వెళ్ళిపోయాడు కదా పవన్ కళ్యాణ్, మరి మరి కాన్సన్ట్రేషన్ అంతా దీని మీద ఉండదు అంటున్నారు, పొలిటికల్లోనే ఉంటారంట. అలా ఉంది, సినిమానే పొలిటికల్. మరి సినిమాలు తీసుకోవచ్చు కదా, పొలిటికల్లోకి ఎందుకు వెళ్ళాడని చాలా మంది కామెంట్స్ కూడా అంటున్నారు, ఇలా కూడా అంటున్నారు. పొలిటికల్లోకి వచ్చి మమ్మల్ని కూడా వృద్ధి చేయడానికి. మరి స్టూడెంట్స్కి నిజంగానే ప్లేస్మెంట్స్ కానీ ఇండస్ట్రీస్ కానీ తెస్తాడంటారా పవన్ కళ్యాణ్? చేస్తారు. ఫ్యూచర్లో ముఖ్యమంత్రిగా చూడొచ్చు అంటారా పవన్ కళ్యాణ్? చూడొచ్చు, కన్ఫామ్గా చూడాలి. ఒక మాటలో పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తావు? సూపర్, ఫ్యాంటాస్టిక్. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు పిఠాపురంలో కూడా ఆయన పేరు మీద రెస్టారెంట్లు ఓపెన్ చేస్తున్నారు. పిఠాపురంలో పిఠాపురం రెస్టారెంట్స్. ఎందుకు అంత అభిమానం పెంచుకుంటున్నారు ఎందుకు పవన్ కళ్యాణ్ మీద? ఆయన ఫ్యాన్ బేస్ బాగుంటుంది కాబట్టి. అంటే ఓన్లీ ఎంటర్టైన్మెంటేనా ఫ్యాన్? మూవీస్ పరంగా ప్రజలకి నిజంగా న్యాయం చేస్తాడంటావా? కన్ఫామ్గా ఆయన అంటే మాకు చాలా ఇష్టం. సో మరి అందరినీ న్యాయం చేసుకుంటా డెవలప్మెంట్ చేసుకుంటా రాష్ట్రాన్ని కాపాడతాడంటావా? కన్ఫామ్గా కాపాడతాం మమ్మల్ని. మరి జగన్ గురించి ఏం చెప్తావు? గతంలో జగన్ పరిపాలన చేశారు కదా, ఏం తెలియదా? మీకైతే నమ్మకం ఎవరి మీద ఉంది? పవన్ కళ్యాణ్.